సంస్థల వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ సైట్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, మన ప్లాట్లోకి వస్తారు. ఈ మన ప్లాట్లలోకి వచ్చినప్పుడు ఎవరైతే బాధితులై ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి బాబు మా ప్లాట్ను సంరక్షించండి అని అడిగితే మన అసోసియేషన్ వాళ్ళకి బలం ఇస్తుంది, నైతిక బలం ఇస్తుంది. మాకే నైతిక బలం లేకపోతే మేము మాత్రం ఎంతవరకు చేయగలం? అసోసియేషన్ బాధ్యతగా ఉండాలి అని అంటే మాకు దయించి మీరందరి సహాయ సహకారాలు తప్పనిసరిగా ఇస్తే మేము కొనసాగించి ఏదన్నా ప్రయత్నాన్ని చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ యొక్క విలువైన సూచనలు మాకు ఇవ్వండి. 13వ రోడ్డు వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను కానీ ఆయన ప్రసాద్ గారిని కలిస్తే మేము ఒక 50,000 1,00,000 రూపాయలన్నా ఖర్చు పెట్టి మా రోడ్డు దాకా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెప్పండి. ముందుకు వచ్చిన ఆయన ఇప్పటి వరకు పొందాలంటే 11వ నెంబర్ రోడ్ అండి. ఇంకొక విషయం, 11వ రోడ్డు నంబర్ లో చాలా ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. 11వ రోడ్డు మాత్రమే డెవలప్ చేస్తున్నారనే నింద కూడా ఉంది. మిగిలిన రోడ్లలో చాలా తక్కువగా చూస్తున్నారు. కేవలం 11వ రోడ్డుకే కరెంటు వేస్తున్నారు. అందులో దాని మీద కూడా కనీసం ప్లాన్ కన్నా పెట్టుకున్నా సంతోషపడేవాళ్ళం. అవును, డెవలప్మెంట్ జరుగుతుంది, కరెంట్ కూడా వచ్చింది, పెట్టుకున్నారు, పోనీలే మనందరికి కాస్త ముందుగా ఉన్నారనుకునేవాళ్ళం. కానీ ఆ ప్లాన్ విషయం కూడా వాళ్ళు ఏం పెట్టలేదు. నేను 11th రోడ్డు ప్రెజెంటేషన్ గత సంవత్సరం మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు మరి మన అదృష్టం ఏమో 60 మంది దాటారు. ఆ రోజు అప్పుడు చాలా మంది వచ్చారే 20,000 అనుకుని నేను మన అందరికీ ఉత్సాహం తీసుకొచ్చేందుకని మొట్టమొదటి నేను అదే మెరక తోలటం జరిగింది, కరెంట్ తీసుకురావడం జరిగింది, బోర్ కూడా 650 ఫ్లాట్లో కరెంటు బోర్ ఉన్నది నాది ఒకటే. కానీ నన్ను చూసి తర్వాత ఎవరైనా వస్తారా అంటే ఎంతవరకు ఒక్కరు రాలే. అన్నీ నష్టపోయారు అంతే చూసుకున్నారు. అదే ఏంటంటే ఇప్పుడు మాస్టర్ ఆయన నయం గారు అన్నట్టు వాళ్ళ రోడ్డు వాళ్ళు చేస్తున్నా ఒక నింద ఉంటే ఉండవు. దాని వెనకాల కృషిని మనకు గుర్తించలేదు మిగిలిన వాళ్ళు. మరి మా 11వ రోడ్డు మెంబర్స్ ఎప్పుడైనా సరే మీటింగ్ జరిగితే అటు కుడి పక్కన వైపు 20 ఫ్లాట్ ఉంటే 7-8 మంది ఖచ్చితంగా మీటింగ్ వస్తుంది. మీరెందుకు అట్లా మిగిలిన లైన్ వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. 11 సరే అభివృద్ధి జరగాలి అంటే మీ యొక్క ఇది కావాలి కదా, వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఒకటి. రెండోది ఏంటంటే నేను ఈ పార్టీ అక్కడ మొట్టమొదటి అందరికంటే ముందు ఏదో ఒకటి చిన్నదా పెద్దదా అనేది కాదు, బిల్డింగ్ చేసి చూపెడదాం, ఎలాగైతే బోర్ ముందు చేశారో ఇల్లు పెడదాం. కానీ మిగిలిన ఎంతమంది 650 మంది సభ్యులు కూడా నష్టపోకుండా ఉంటారు. కానీ నేను స్వయంగా నష్టపోయి పోవేసి వాటర్ టెస్టింగ్ చేశాను. అది కన్స్ట్రక్షన్కి పనికిరాని వాటర్ అని తెలిసింది, అందుకని నేను ఆగాను. కనుక ఏంటంటే ఇవాళ రోజుకైనా సరే ఈ పైప్ లైన్ మీద కొద్దిగా ప్రెషర్ పెట్టి మంచినీళ్ళు వేసి, అంటే మన చేతుల్లో ఉన్నది కాదు, గవర్నమెంట్ అయితే జరగాలి. మంచినీళ్ళు వస్తే కన్స్ట్రక్షన్ వెంటనే చేస్తాం. మీ ఇద్దరం ఇగో ఆయన నేను కూడా ఒకేసారి మాట్లాడతాం, మీ అందరు సభాముఖం ఇది. అదంటే వాటర్ సరైన వాటర్ ఇప్పుడున్న వాటర్తో కన్స్ట్రక్షన్ పనికిరాదు. ఆ రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ కాపీ ఎవరికైనా కావాలంటే ప్రతి ఒక్కరు రిపోర్ట్కి 6,500 అయింది. ప్రతి వ్యక్తి తెలియక ఇండివిజువల్గా దీనికోసం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారని ఒక కాపీ ఆఫీస్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. అందులో మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చూపెట్టుకోవచ్చు ఆ వాటర్ పనికి వస్తుందా లేదా. ఎందుకంటే ఎవరైనా పని మొదలెట్టుకుందాం అనుకున్నారు కూడా కన్స్ట్రక్షన్ది, ఆ రిపోర్ట్ కాపీ తీసుకొని దాని ప్రకారం మాట్లాడుకొని చేసుకోండి. మీరందరూ రిపోర్ట్ ఇక్కడ ఉంది, ఆఫీసులో ఉంది. ఆ రోడ్డు కూడా ఏంటంటే అందరికీ ఎగ్జాంపులరీ స్ట్రీట్ చేయాలని కోరుకుంది. ఇప్పుడు వారు మీరు అన్నట్టే ప్రసాద్ గారు అన్నట్టే అలో 10,000 వేసుకుంటే నెంబర్ 1 రోడ్ అవుతుంది. ఆ 11th రోడ్లో మిగిలిన మెంబర్స్ కూడా మేము 7-8 మందే కాకుండా వాళ్ళు కూడా మాకు సహకరిస్తే, మీరు సహకరించిన తర్వాత ఒక నెల రోజుల లోపు దాని రూపు మార్చి చూపెడతాం.
నేను ఛాలెంజ్ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మా రోడ్డు డెవలప్ చేసుకుంటే అందరూ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి.